వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము రీసెంట్‌గా ఒక 50,000 లాస్ అయ్యామండి. సో, డబ్బులనేవి ఎవరికీ ఊరికనే రావు కదండీ! కష్టపడిన డబ్బులు. మా పాప ఫంక్షన్ అప్పుడు మా హస్బెండ్ లోన్ తీసుకున్నారు. ఆ లోన్‌లో ఒక 50,000 పాప ఫంక్షన్‌కని పెట్టుకున్న డబ్బులు ఫంక్షన్ టైంలో ఇచ్చేయాల్సొచ్చింది. మేము అంత 50,000 లాస్ అయ్యాము. ఎందువల్లంటే మా హస్బెండ్ వాళ్ళ ఎక్స్ కొలీగ్ అండి. ఆయన ఇట్లా జాబ్స్ ఇప్పిస్తున్నాను ఐటీ ఫర్మ్‌లో. సో, ఇట్లా చాలామందికి ఇప్పించిన ఆఫర్ లెటర్ తెప్పించినాను. ఇనీషియల్‌గా కొంచెం అమౌంట్ కట్టాలి. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత సాలరీలో కొంచెం అమౌంట్ కట్టాలి అని చెప్పారు. ఇన్ కేస్ జాబ్ రాకపోతే మాత్రం మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ బ్యాక్ ఇచ్చేస్తామని చెప్పారు. యాక్చువల్లీ ఆయన 1,00,000 అడిగారు. కానీ మా హస్బెండ్ ఏమో కొంచెం నెగోషియేట్ చేపించి 50,000కే ఒప్పించారనమాట. సో, మా అపార్ట్మెంట్‌లో ఒక రిలేటివ్ వాళ్ళ అబ్బాయి చూసుకుంటున్నారనమాట జాబ్. ఆయన బీటెక్ కంప్లీటెడ్. సో, అతను జాబ్ సెర్చింగ్‌లో ఉన్నాడు. కానీ ఏం జాబ్ రాలేదని అంటుంటే, సరే ఇతను జస్ట్ సజెస్ట్ చేశారు మా హస్బెండ్. సో, వాళ్ళేం చేస్తున్నారంటే ఆ అమౌంట్ అనేది మా హస్బెండ్ అకౌంట్‌లో వేశారు. వేసి ఆయనకేయమని చెప్పారనమాట. సో, సరే తెలిసిన వాళ్ళే కదా! ఏం మోసం చెయ్యరులే అని చెప్పేసి ఈయన 50,000 వాళ్ళకి డిపాజిట్ చేశాడు. ఆ రవి అనే అతనికి. సో, ఇతనికి ఇతనేమో ఏమి ఇంటర్వ్యూస్ అసలు పెట్టించలేదు ఆ అబ్బాయికి. 2 మంత్స్ అయినా, 3 మంత్స్ అయినా ఇంకా వీళ్ళు ప్రెషరైజ్ చేస్తున్నారనమాట. మా డబ్బులు ఇప్పించండి, మా డబ్బులు ఇంకా ఆయన ఏం రెస్పాండ్ కావట్లేదు అనేసి. వాళ్ళేంటంటే ఇనిషియేటివ్ తీసుకొని ఆయనని గట్టిగా అడగాలి. అడిగి ఆయన మీద పోలీస్ కంప్లెయింట్ పెట్టుంటే బాగుండేది. సో, వాళ్ళ ఇనిషియేషన్ ఏం తీసుకోలేదండి. ఇంకా మమ్మల్ని అడుగుతూ ఉండేవాళ్ళనమాట. అడుగుతూ ఉంటే ఇంకా మా హస్బెండ్‌కి చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఇంకా నా వరకు కూడా తెలిసిందనమాట. ఇట్లా మా హస్బెండ్ మధ్యలో ఉండి 50,000 ఇప్పించారని చెప్పేసి. నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా మా హస్బెండ్ వెంటనే 50,000 తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేశారు. కానీ ఇప్పటికీనండి ఆయనకి కాల్ చేస్తే ఒక్కొక్కసారి లిఫ్ట్ చేస్తాడు, ఒక్కొక్కసారి లిఫ్ట్ చేయడు. ఆ 50,000 అయితే మాకు వాపస్ ఇయ్యలేదండి. 50,000 రూపీస్ మేము లాస్ అయిపోయాము. సో, ఇలా ఎవరిని నమ్మకండి. జాబ్‌లు ఇప్పిస్తాము ఐటీలో. మీరు 1 మంత్ సాలరీ ఇయ్యండి. సాలరీ వచ్చిన తర్వాత డబ్బులు తీసుకుంటాము. అట్లాంటివి ఏమీ అసలు నమ్మకండి. అలాంటివి చాలా నేను చూసినట్టు మటుకు అయితే ఇతనైతే చాలా ఫ్రాడ్ చేశాడండి. ఆయన పేరు రవి. ఇలా ఎవ్వరు మోసపోకూడదని నేను కోరుకుంటున్నాను. యాక్చువల్లీ మేము పోలీస్ కంప్లెయింట్ ఇద్దామనుకుంటున్నాము. ఆల్రెడీ ఈ 7 మంత్స్ అయిపోయింది. సో, ఒక్కసారి ఫైల్ చేసి ఉంచితే ఇంకెవ్వరికి ఇలా మోసం చేయడని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. 50,000 అనేది తక్కువ డబ్బులు కాదు కదండీ! ఆయన ఇలాగ ఎంతమందిని మోసం చేశాడో. మా డబ్బులు దేవుడి దయ వల్ల తిరిగొచ్చేస్తే బావుండని కోరుకుంటున్నానండి. మీరు కూడా ఎవ్వరికీ ఇలా డబ్బులిచ్చి మోసపోకండి.